ప్రాణం మీదకి వస్తే ఏం చేయాలో మీకు తెలుసా? ఎవరికి ఫోన్ చేయాలో తెలుసా? మీకు ఈ నెంబర్స్తో అవసరం పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి సాయం చేయడానికి ఈ నెంబర్స్ మనకు తెలియాలి. 112 ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ నెంబర్ ఇది. పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, ఎవరికైనా ఇదే నెంబర్. 1930 నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఇది. సైబర్ హెల్ప్ లైన్. ఇండియాలో జరుగుతున్న ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, స్కామ్స్ కావచ్చు, ప్రతిదానికి 100 పోలీస్ హెల్ప్ లైన్, ఇమీడియట్ పోలీస్ అసిస్టెన్స్కి. 108 అంబులెన్స్ సర్వీస్, మెడికల్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్స్ కోసం. 105 ఫైర్ సర్వీస్, రిపోర్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ రెస్క్యూ హెల్ప్ కోసం. 1091 ఇది చాలా ఇంపార్టెంట్, ఉమెన్ హెల్ప్ లైన్ ఇది. సేఫ్టీ అండ్ సపోర్ట్ ఫర్ ఉమెన్ కోసం ఎలాంటి టైంలో మనం ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనం హెల్ప్ చేస్తారు. 1098 చిల్డ్రన్ హెల్ప్ లైన్ ఇది. దిస్ ఇస్ హెల్ప్ ఫర్ చిల్డ్రన్ ఇన్ డిస్ట్రెస్. 1033 హైవే ఎమర్జెన్సీ, రోడ్ యాక్సిడెంట్స్ కోసం, బ్రేక్ డౌన్ ఆన్ హైవేస్కి ఇది వాడతారు. 1800 599 0019 మెంటల్ హెల్ప్ లైన్, KIRAN కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ కోసం, లాంచ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది 24/7 అవైలబుల్ ఉంటుంది. 1078 డిజాస్టర్ మేనేజ్మెంట్, సెంట్రలైజ్డ్ డిజాస్టర్ హెల్ప్ లైన్ ఇది బై NDMA. ఫ్లడ్స్ కావచ్చు, ఎర్త్క్వేక్స్ కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు, ప్రతిదానికి ఇవి జస్ట్ నెంబర్స్ కాదు. ఇది మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేసే రక్షణ కవచం లాంటిది. చాలా చెత్త ఇన్ఫర్మేషన్ మనం మన మైండ్లో పెట్టుకుంటాం. ఇలాంటి వాటిని మినిమం ఫోన్లో పెట్టుకుందాం. మీరు సేవ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒక్క కాల్, అవసరమైన క్షణంలో ఒక్క కాల్ ఒక లైఫ్ని మార్చగలదు, ఒక లైఫ్ని సేవ్ చేయగలదు.